నమస్తే అందరికీ. ఈరోజు జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. అండర్-19 వరల్డ్ కప్లో మన ఇండియా ఆరోసారి విజేతలుగా అయితే నిలిచారు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు 411 రన్స్ భారీ టార్గెట్ వాళ్ళకి పెట్టి ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ హీరో సెంచరీ చేసిన ఆరోన్ జార్జ్ ఈ మ్యాచ్లో అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఆరోన్ జార్జ్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ మన వాళ్ళు బ్యాటింగ్లో చాలా బాగా ఆడారు. కానీ ఒకరి గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మీకు అతను ఎవరో కూడా తెలుసు, వైభవ్ సూర్యవంశీ. సో మనోడు ఆడుతుంటే ఎలా ఉంటుందంటే, మనం ఒక వీడియో గేమ్ ఎలా అయితే ఆడతామో, అంటే మనం కొన్ని గేమ్స్ ఆడుతుంటాం, అంటే క్రికెట్కి సంబంధించి ప్రతి బాల్ కూడా 6 వెళ్ళాలి, ప్రతి బాల్ కూడా 4 వెళ్ళాలని అంటే ఎలా అయితే అనుకుంటామో ఆ టైప్లో అయితే మనోడు బ్యాటింగ్ ఉంది ఈరోజు. 80 బాల్లో 175 ఏంటి పోయి అసలు మనిషేనా? మనోడి ఏజ్కి మనోడి ఆడే ఆటకి అసలు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎక్కడ లేదు. కానీ ఎక్కడ భయపడకుండా, అసలు భయం అనేది లేదు అసలు మనోడికి. ఎవరైనా అంటే వేరే ప్లేయర్ అయితే నాకు తెలిసి 175 కొట్టిన తర్వాత అరే ఇంకో 25 రన్స్ ఉంది కదా, ఓవర్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఓకే ఇక్కడ నుంచి కొంచెం చూసి ఆడితే ఒక 200 అంటే డబుల్ సెంచరీ అంటే ఒక మైల్ రైన్ చేరుకోవచ్చు అన్న మైండ్ సెట్లో అయితే ఉంటాడు. మనోడికి ఏం అవసరం లేదు. ప్రతి బాల్ కూడా ఫుట్బాల్లో కనిపిస్తుంది అనుకుంటున్నాం మనోడికి. అంటే బాల్ రావాలి, బాల్ కొట్టాలి, అవతల వాళ్ళు బాల్ వేయాలి, బాల్ కొట్టాలి, ఇదే మైండ్ సెట్లో ఉన్నాడు మనోడు. ఈరోజు మనోడు చేసిన 175 రన్స్ వల్ల 411 పరుగులు భారీ టార్గెట్ని అయితే ఇంగ్లాండ్కి మన వాళ్ళు పెట్టారు. మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో మాత్రం నిజంగా ఈరోజు అయితే అందరినీ డామినేట్ చేసి పడేసాడు. ఇంకా మ్యాచ్ గురించి ఉన్నా, లేదంటే మ్యాచ్లో ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాలన్నా వైభవ్ సూర్యవంశీ తర్వాతే మాట్లాడుకోవాలన్నట్టు ఆడాడు మనోడు. అంటే ఒక విధంగా విహారం చేశాడు. ఇంత టార్గెట్ చూసిన తర్వాత ఆపోజిట్ పరిస్థితి ఏంటో మన స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, కానీ ఆడాలి కాబట్టి, ఇది ఒక కాంపిటీషన్ కాబట్టి. ఇంగ్లాండ్ చేజింగ్ అయితే స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ చాలా స్లోగానే స్టార్ట్ చేసింది మ్యాచ్. అంటే భారీగా పరుగులు చేద్దామని, లేకపోతే రన్ రేట్ పెంచుదామని ఇలాంటివి ఏమీ అంటే నాకైతే వాళ్ళ బ్యాటింగ్లో కనిపించలేదు. 117కి 7 వికెట్లు ఎప్పుడైతే పడిపోయినాయో ఇంక ఇంగ్లాండ్ అంటే చాలా తక్కువ స్కోర్కి, అంటే భారీ ఓటమి తప్పదు అనుకున్న సమయంలో ఫాల్కనర్ అయితే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మనోడు 67 బాల్స్లో 115 రన్స్ అయితే చేశాడు. అన్ఫార్చునేట్లీ మనోడికి సపోర్ట్ లేకపోవడం వల్ల, అందరూ భారీ టార్గెట్ ఉండడం వల్ల, లేదా ముందు వికెట్లు పడిపోవడం వల్ల, అంటే రీజన్ ఏదైనా కానీ మనోడి ఇన్నింగ్స్ అయితే నిజంగా నన్ను అయితే చాలా ఇంప్రెస్ చేసింది. ఇంగ్లాండ్ టీం 40 ఓవర్లకు ఆల్అౌట్ అయిపోయి ఈ మ్యాచ్లో చేతులు ఎత్తేసింది. ఇండియా ఆరోసారి ఈ అండర్-19 వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది. ఇండియా కంప్లీట్గా తన డామినేషన్ అయితే చూపించింది మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన. ఇంగ్లాండ్ అసలు అయ్యేది అసలు కూడా కూలుకునేలా లేదా పోటీని ఇచ్చేలా ఏం కనిపించలేదు. ఫైనల్ మ్యాచ్ కాబట్టి కొంచెం మజా ఇచ్చి ఉంటే బాగున్నాను, కానీ కంప్లీట్గా అయితే ఇండియా డామినేట్ చేసి పడేసింది ఇంగ్లాండ్ని. ఇంగ్లాండ్ కూడా ఏది అసలు కూడా కోలుకునేలా ఏం కనిపించలేదు. సో దాని కారణంగా ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఇవి నాకు ఈరోజు మ్యాచ్లో అనిపించిన, అంటే నేను ఫీల్ అయినటువంటి కొన్ని పాయింట్స్. ఒకవేళ ఇంకా మీకు ఏవైనా కొన్ని అనిపించవచ్చు. సో అవి ఏమైనా ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. రేపు నుంచి స్టార్ట్ అవబోయే T20 వరల్డ్ కప్లో అంటే మన ఇండియా ఆడే మ్యాచ్ల గురించి మ్యాచ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం.